తిరుమల డిక్లరేషన్పై పవన్ కళ్యాణ్ సంతకం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తిరుమల డిక్లరేషన్ వివాదం పవన్ కళ్యాణ్ కుటుంబం వరకు చేరింది. తాజాగా చిన్న కూతురు పలీనా అంజనాను తిరుమలకు తీసుకెళ్లిన ఆయన డిక్లరేషన్ ఇప్పించారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతువుల మాంసంతో కల్తీ చేసిన నెయ్యిని వాడారంటూ స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఇది ఇక్కడితో ఆగకుండా అన్య మతస్థులు తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని మాజీ సీఎం వైఎస్ జగన్కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందంటూ ఆయనను ఇరకాటంలో పెట్టే స్థాయికి చేరింది. ఇలా ఈ డిక్లరేషన్ వ్యవహారం ఇప్పుడు తిరుమలలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్య మతానికి చెందిన మహిళను పెళ్లాడారు కాబట్టి ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమలకు వెళ్లాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ తనకు వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తిని చాటుతూనే టీటీడీ నిబంధనలను పాటిస్తూ డిక్లరేషన్పై సంతకం చేసి వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ కాలినడకన తిరుమల ఏడుకొండలపైకి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు చిన్న కూతురు పలీనా అంజనా కొనిదెల కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలోనే పలీనా తల్లి అన్నా లెజినోవా అన్య మతస్థురాలు కావడంతో తిరుమల డిక్లరేషన్ తెరపైకొచ్చింది. దీంతో వెంకటేశ్వర స్వామిపై తనకు విశ్వాసం ఉందని తెలియజేస్తూ పలీనా డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కూతురు మైనర్ కావడంతో తండ్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ పత్రాలపై సంతకం చేశారు. ఏమిటి తిరుమల డిక్లరేషన్? తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక పర్వదినాల సమయంలో అయితే లక్షలాది మంది వస్తుంటారు. కేవలం ఇప్పుడే కాదు, వందల సంవత్సరాలుగా తిరుమల ఆలయం వెలుగొందుతోంది. రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేశానికి స్వాతంత్రం రాకముందే అంటే 1932లోనే ప్రత్యేక చట్టం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు ఏర్పాటైంది. బ్రిటిష్ పాలకులు ఈ బోర్డు ద్వారా తిరుమల కార్యకలాపాలు పర్యవేక్షించేవారు. మద్రాసు ప్రభుత్వం ప్రత్యేక కమిషనర్ను తిరుమలకు కేటాయించింది. దీంతో అప్పటి వరకు కేవలం హిందువులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు కూడా తిరుమలకు రావడం ప్రారంభమైంది. అయితే స్వాతంత్రం అనంతరం తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో అన్య మతస్థుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ను 1969లో తీసుకొచ్చారు. ఇందులో సెక్షన్ 85 నుండి 91 వరకు టీటీడీకి సంబంధించిన నిబంధనలను పొందుపరిచారు. ఈ చట్టాన్ని అనేక సార్లు సవరించి కొత్త నిబంధనలను చేర్చారు. ఈ యాక్టు ప్రకారమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకునే అన్య మతస్థులు స్వామివారిపై తమకు నమ్మకం ఉందని రాతపూర్వకంగా రాసివ్వాలి. టీటీడీ అధికారులకు ఈ పత్రం అందించి అనుమతి తీసుకోవాల్సి ఉండేది. కానీ 2006లో చేసిన చట్ట సవరణ ద్వారా రాతపూర్వక అనుమతి స్థానంలో డిక్లరేషన్ను తీసుకువచ్చారు. టీటీడీ నుండి ఈ డిక్లరేషన్ ఫారం తీసుకొని సంతకం చేశాకే అన్య మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమల ప్రధాన ఆలయంలోకి వెళ్లే ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఈ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. టీటీడీ అధికారులు ఈ పత్రాన్ని పరిశీలించి వారికి ఆలయ ప్రవేశం కల్పిస్తారు. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు సిద్ధమైన నేపథ్యంలో ఈ డిక్లరేషన్ వ్యవహారం తెరపైకొచ్చింది.